నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కాళేశ్వరం ఎంతో మందికి నీరు అందించడానికి, సాగునీరు తాగునీరు కష్టాలు తీర్చడానికి స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ చర్చలకు మాత్రమే దారితీస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో రీసెంట్గా కాళేశ్వరం గురించి ఎన్నో చర్చలు జరగడం చూసాము. అలాగే కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు వీళ్ళందరినీ విచారించడం చూసాం. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్య చేశారు. అదేంటి అంటే కేబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారంటూ ఆయన కాస్త హాట్ కామెంట్స్ చేశారు. అలాగే రేవంత్ వ్యాఖ్యలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈటెల రాజేందర్. ఒకవేళ నిజంగా ఈ విషయం నిరూపించగలిగితే నేను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానంటూ కూడా ఈటెల రాజేందర్ అయితే సవాల్ విసిరారు. అసలు నిజంగా ఏం జరుగుతుంది కాళేశ్వరం చుట్టూ అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దీని గురించి డిస్కషన్ అయితే అవసరం. సో ప్రస్తుతం మనతో పాటు డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ పొలిటికల్ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. నమస్తే అండి. సో రామ్మోహన్ గారు, యాక్చువల్గా కాళేశ్వరం అనేది మధ్యకాలంలో ఎక్కువగా చర్చకు వస్తుంది. అఫ్ కోర్స్ మనం ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి రీజన్ వేరైతే ఇప్పుడు మాత్రం వార్తలు నివ్వడానికి రీజన్ వేరవుతుంది. సో ఈ నేపథ్యంలో రాజకీయంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే నిజంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి. అసలు కేబినెట్ ఆమోదమే లేదు కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేయడానికి, వాళ్ళు ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే స్టార్ట్ చేశారని చెప్పారు. అంటే మీరేమంటారు సార్? నిజంగానే ఆమోదం లేకుండానే స్టార్ట్ చేసేసారంటారా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని? దుర్గారు, మీకు అట్లాగే ప్రైమ్ 9 ప్రేక్షకులకు నమస్కారం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి టీఎంసీలకు, క్యూసెక్లకు తేడా తెలియని వాళ్ళు కేవలం రాజకీయంగా ఆలోచించి అసలు దాని విలువ ఏమిటి, దాని అర్థం ఏంటి తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఇట్లాంటి మాట్లాడటం సరైనది కాదు. ఎందుకంటే మన నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నాగార్జున సాగర్ శంకుస్థాపన చేశారు 1955లో. అప్పటికి మద్రాసు రాష్ట్రంలో నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఉంది, తెలంగాణ హైదరాబాద్ స్టేట్ లో ఉన్నది. అప్పటి నుంచి ఆ తర్వాత శ్రీరామ్ సాగర్ కానీ, ఆ తర్వాత అంతకుముందు శ్రీశైలం కానీ, ఇప్పుడు భాక్రానంగర్ కానీ, ఈ ప్రాజెక్టులన్నీ ప్రారంభించేటప్పుడు ఒక మంచి పేరు పెట్టారు. ఏది నెహ్రూ గారు, ఆధునిక దేవాలయాలని. కాళేశ్వరం కూడా ఒక ఆధునిక దేవాలయం అంటున్నారు. కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ కాదు, కేవలం నదికి అడ్డంగా కట్టిన కట్ట కాదు. నదికి అడ్డంగా కట్టి ఇప్పుడు నేను చెప్పిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, భాక్రానంగర్ ఓ నదికి అడ్డంగా కట్టేసేసి ఓ డ్యామ్ పెట్టేసి తూములు పెట్టేసి అటుపక్క ఇటుపక్క 2 కాలువలు వేస్తారు. అంటే కొంచెం వీళ్ళ రాజకీయ ప్రసంగాలకు దూరంగా కొంచెం మనం అకాడమిక్ గా మాట్లాడుకుందాం ఒక 2 నిమిషాలు. ఎందుకంటే అవన్నిటికీ 2 కాలువలు ఉంటాయి. ఉదాహరణకు ఆ నాగార్జున సాగర్ కు కుడి కాలువనేమో ఆంధ్ర వైపు వెళ్లే కాలువ, అదే నెహ్రూ కాలువ అంటారు. ఎడమ వైపుకి వచ్చేది తిరువూరు దాకా, కృష్ణా జిల్లా తిరువూరు దాకా, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి దీనేమో లాల్ బహదూర్ శాస్త్రి కాలువ. అట్లాగే శ్రీరామ్ సాగర్ అటుపక్క ఇటుపక్క ఉన్న కాలువను ఒకటి సరస్వతి కాలువ, ఏది లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ఏమో కాకతీయ కాలువ. అట్లాగే శ్రీశైలంలో రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ అంటాం కదా. ఇవన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ అనేది కేవలం నదికి అడ్డంగా కట్టి నది లోపల నీళ్లు తీసి పెద్ద ఎత్తున భూసేకరణ చేసింది. ఇది అట్లా కాదు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఉదాహరణకు బనకచెర్ల సేమ్ దీన్ని మక్కి వరకు చెప్పాలంటే, అంటే మనకు నదికి అడ్డంగా కట్టలించి రిజర్వ్ చేసుకోవడానికి రిజర్వాయర్లు కట్టడం. గొల్లపల్లి రిజర్వాయర్ ఎట్లా ఉందో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మన కాళేశ్వరం ప్రాజెక్టుకు మక్కి ఇప్పుడు బనకచెర్ల అని చెప్పవచ్చు. అంటే నేను ఎందుకు పోలుస్తున్నానంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వేరు, ప్రాజెక్టు వేరు. ఇక్కడికి వచ్చే కల్లా ఏ ప్రాజెక్ట్ కాదు, చిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా, మధ్య తరహా ప్రాజెక్టులు అయినా కూడా క్యాబినెట్ నిర్ణయం లేని ఒక్క పైసా కూడా ఖర్చు కావడానికి వీల్లేదు. మరి వీళ్ళు ఎందుకు ఆరోపణ చేసుకున్న ఒకరి మీద ఒకరంటే, కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కగా ముద్ర వేసి, అంటే కాళేశ్వరం కూలేశ్వరంగా అయిపోయింది అని ఒకే ఒక్క రాజకీయ ఆరోపణతో చేస్తున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు మా అఖిల పక్షంలో కూడా రాజకీయ విమర్శలు ఎక్కువ చేశారు, అసలు విషయం తక్కువ చెప్పారంటున్నారు. అసలు విషయం బాగా ప్రమాణంగా చెప్పారు కాదట్లేదు. దీనికి అనుబంధంగా చెప్పిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి మొత్తం మీద ఈ కాళేశ్వర ప్రాజెక్టును పక్కదారి పట్టించడం ప్రాజెక్టు గురించి ప్రజలను తప్పుదారి పట్టించడం అంటున్నాడు. అందుకని ఆయన చివరికి ఏమంటున్నారంటే దీనికి క్యాబినెట్ నిర్ణయాలు లేవు అంటున్నాను. క్యాబినెట్ నిర్ణయం లేకుండా డబ్బు ₹1 ఖర్చు పెట్టడానికి వీలు ఉన్నదా అంటే అర్థం లేని మాట. అందుకనే మన ఈటల రాజేందర్ గారు క్లియర్ గా 1-2 సార్లు, అంటే ఆయన కమిషన్ ముందు అదే చెప్పారు, బయట అదే చెప్పారు. పార్టీ మారినంత మాత్రాన చాలా మంది మన మీడియా ప్రతినిధులు కానీ వీళ్ళందరూ పార్టీ మారినారు కదా, మీరు ప్రభుత్వానికి అనుకూలంగా ఎట్లా చెప్తారంటున్నారు. ఒకనాడు క్యాబినెట్ నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయం. క్యాబినెట్ లో పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ నిర్ణయం చేసేటప్పుడు నిర్ణయం చేసిన తర్వాత మాట్లాడడానికి వీల్లేదు కదా. క్యాబినెట్ లో నచ్చలేకపోవచ్చు మాట, కానీ నిర్ణయం చేసేటప్పుడు నేను మైనార్టీ కావచ్చు, మెజార్టీ ఈజ్ లా తీర్మానం చేయొచ్చు.
ఆ తీర్మానమే లేదనడం తప్పు అంటున్నాను. అందుకనే Yes. ఈటల రాజేందర్ గారు 3 సార్లు అదే అంటున్నారు. ఒకసారి కమిషన్ ముందు అది చెప్పారు, తుమ్మల నాగేశ్వరరావు గారు విమర్శ చేసినప్పుడు అదే చెప్పారు, ఇవాళ రేవంత్ రెడ్డి విమర్శ చేసినప్పుడు అదే చెప్తున్నారు. అందుకని ఏమంటున్నారు అంటే 96 సార్లు మొత్తం మనకు ఈ సమావేశాలు 9.5 ఏళ్ల ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 99.5 ఏళ్ల ప్రభుత్వంలో 96 సార్లు ఆల్మోస్ట్ నెలకు ఒకసారి మీటింగ్ జరిగినట్టే కదా సగటు చూసుకుంటే. Okay. ఇందులో ఒక్క తీర్మానం చేయలేదు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అనే మాట అంటున్నారు. అది ఇప్పుడు నిజం నిలకడబెట్టి వెళ్తుంది. నిజంగా కాగితాలు కనుక కమిషన్ సమర్పిస్తే కమిషన్ అయితే గుడ్డిది కాదు కదా. Yes, sir. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ దాన్ని చేస్తున్నారు కనుక కేబినెట్ తీర్మానాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఈటల రాజేంద్ర గారు కరెక్ట్ అనుకుంటున్నాను. లేకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది నిబంధనలకు ఉల్లంఘన అవుతుంది. దాని మీద ఖర్చు పెట్టిందంతా కూడా మరి ఆనాడు మంత్రివర్గము లేకుండా ఆనాడు ప్రభుత్వము మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అయితే నిజంగానే ఒకవేళ కేబినెట్ అనుమతి లేకపోతే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అదేం చిన్న చితకాది కాదు కాబట్టి, సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ అలాగే 2016లో స్థాపించారంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కేబినెట్ ఆమోదం లేకుండా అయితే ఇప్పటి వరకు ఎవరు ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తలేదు? అదే చెప్తున్నాను కదా. అంటే ఇప్పుడు నిజం గడప దాటేలోగా అబద్ధం మొత్తం లోకం అంతా చుట్టేస్తుంది. నేను స్పష్టంగా చెప్తున్నాను, అవినీతి ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులో, అవినీతి ఉంది కాదట్లేదు. ఎందుకంటే ఇద్దరు ఇంజనీర్లు పట్టుకుంటేనే ఒక ఈఎన్సీ హరిరామ్ 200 కోట్ల ఆస్తులు పైగా సంపాదించుకున్నాడు. నిన్న కాక మొన్న న్యూన శ్రీధర్, ఆయన ఇంకా చిన్న స్థాయి కానీ ఆయన కూడా 150 నుంచి 200 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు అని బయటపడ్డాడు. ఒక ఇద్దరు ఇంజనీర్లు పట్టుకుంటేనే ఇంత అవినీతి ఉంది కదా. అవినీతి వేరు, ప్రాజెక్ట్ నిర్మాణం వేరు. అందుకని నేను చెప్తున్నానంటే ఇది మిగతా ప్రాజెక్టుల కన్నా భిన్నంగా ప్రపంచంలోనే ఒక కొత్త టెక్నాలజీతో బ్యారేజ్ కమ్ డ్యామ్ మనకు మేడిగడ్డ, తర్వాత దాని మీద అన్నారం, దాని మీద సుందిళ్ళ, దాని మీద అంతకుముందే కాంగ్రెస్ వాళ్ళు కట్టిన, అంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం మా పార్టీ కాదు కట్టిన ఎల్లంపల్లి శ్రీపాదరావు అని మనకు మాజీ స్పీకర్ ఉంటే ఆయన పేరు మీద పెట్టారు దాని మీద మిడ్ మానేరు, అక్కడి నుంచి శ్రీరామ్ సాగర్ పైకి. అక్కడి నుంచి చూస్తే ఇవాళ 50 టీఎంసీల మల్లన సాగర్, 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్, నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన గంధమల్ల అది రిజర్వాయర్. అంటే ఇవన్నీ భూమి మీద నదికి అడ్డంగా కాదు ఇవన్నీ కూడా. తర్వాత బస్వాపూర్ రిజర్వాయర్, హైదరాబాద్ నీళ్లు ఇవ్వడానికి మన కేశవాపూర్, జవహర్ నగర్ అంటే బాగా తెలుసు, చెప్పండి. దాని పక్కన 15 టీఎంసీల కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మించాల్సి ఉన్నది. అట్లాగే సింగూరు మనకు నీళ్లు తక్కువైనప్పుడు మంజీరా నదికి మళ్లించాల్సి ఉన్నది. దాంతో పాటు శ్రీరామ్ సాగర్ మన ఏవైతే ఆయకట్టులో స్థిరీకరణ, అట్లాగే పైకి వెళ్ళిన దాకా వరద కాలువ ద్వారా పైదాకా, అంటే శ్రీరామ్ సాగర్ ఒక ఇండకపోతే కూడా వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా చేసేది. అంటే ఇది మల్టిపుల్ ప్రాజెక్ట్. ఇది అంటే మనకు చెప్పాలంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అనొచ్చు దీన్ని. అంటే దీన్ని పదనం చేయాలంటే రాజకీయంగా చూసుకోవాలి. కానీ కాళేశ్వరంపై కక్ష ప్రభుత్వానికి ఉండి రాజకీయంగా కక్షను రైతుల మీద తెచ్చుకుంటారు. రైతుల పొలాలు 2 ఏళ్ళు చెడిపోతున్నాయి. దానికి కారణం ఏమిటి అంటే నీళ్లు బారినాయా అంటే ఇంకా చాలా పని ఉంది. మనకు ఎప్పుడైనా మెయిన్ కాలువ తవ్విన తర్వాత దాని నుంచి ఉప కాలువలు, అంటే మనకి నరాలు, మన శరీరంలో నరాలు ఎట్లా ఉంటాయో అట్లా నరు సిస్టమ్ ఎట్లా ఉంటుందో, కాలువ అంటే భూమి దాకా నీళ్లు అందించే కాలువ తవ్వలేదు ఇప్పటికి కూడా. అది జరగాల్సింది. అందుకనే 90,000 కోట్లు ఖర్చు అయినాయి. ఇంకొక 40-50 కోట్లు ఖర్చు అయితే తప్ప నిజంగా ఎవరికైతే నీళ్లు ఏ భూములకైతే తాడియాలన్నా దానికి అందుతాయి. కానీ ఇప్పటికే 17 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగింది. ముఖ్యంగా దాని ప్రయోజనాలు ఏంటంటే కింది స్థాయిలో మనకు భూగర్భ జలాలు పెరిగినాయి. తెలంగాణ మొత్తం బోర్లమై 100 బోర్లు, రోజు బోర్ల చప్పుడు లేకుండా ఉండేది కాదు. 2016లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు 2019లో పూర్తి చేసి 2019 నుంచి ఇప్పటిదాకా బహుళ ప్రయోజనాలు సంభవించినాయి. అంటే చెప్పాను కదా, ఊళ్ళలో బోర్ల చప్పుడు పోయింది. అంటే ఇద్దరు లాస్ అయ్యారు. ఒకటి బోరింగ్లు వేసేవాడు, రెండోది బోర్ల రిపేర్ చేసేవాడు, అంటే మన మోటార్లు రిపేర్ చేసేవాడు. ఇద్దరు నష్టపోయారు. అట్లాగే ఎలక్ట్రికల్ పంప్ సెట్లు మనకు మోటార్లు కనుక కాలిపోతే రిపేర్ చేసేవాడు, వీళ్ళు నష్టపోయారు తప్ప రైతులు బాగుపడ్డారు. గత 2 ఏళ్ల నుంచి మళ్ళీ ఎండిపోయే కనపడుతుంది. అందుకని మీరు రాజకీయంగా బదనం చేయదలుచుకుంటే అవినీతి మీద పడండి. అవినీతి ఖచ్చితంగా ఉంది, కింది నుంచి పైదాకా అవినీతి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి ఉందంటారు మీరు? 200 కోట్లు సంపాదించుకున్న వాడు పైకి వెళ్ళినాక ఎంత అవినీతి ఉంటుంది అంటారు మీరు? కనుక ఇవన్నీ చూస్తే అవినీతి మీద పడినట్టు తప్ప ఈ కాళేశ్వరం ప్రాజెక్టును కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసి చంపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా నేను కేబినెట్ నిర్ణయానికి వస్తాను. కేబినెట్ నిర్ణయం చేయకుండా, అంటే మన శివరాకి లేకుండా చీమనే కుట్టదని సామెత ఉంది. అట్లా కేబినెట్ నిర్ణయం లేకుండా రూపాయలు ఎవరైనా కిందికి ఇస్తే అది ఆనాటి ప్రభుత్వం తప్పు. ఆనాటి ఆర్థిక శాఖ మన కార్యదర్శి అధికారులు పోతారు లోపలికి. ఎట్లాంటి కేబినెట్ నిర్ణయం లేకుండా మన నోట్ ఎట్లా పెడతారు? నోట్ ఎట్లా పెడితే బయటకు డబ్బులు ఎట్లా పోతాయి?
అవన్నీ కాకుండా బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులు ఇవన్నీ కూడా మీరు చూడండి. ఇవన్నీ కూడా కాళేశ్వరం కార్పొరేషన్ కింద బ్యాంకు నుంచి అప్పులు తీసుకున్నాం. బ్యాంకు వాళ్ళు మన మామూలుగా ఇంటికి లోన్ అప్లై చేస్తేనే 36 కాగితాలు ఉడతారు కదా. ఓనర్షిప్ నుంచి మొదలుకుంటే మీ తాత నుంచి ఎక్కడి నుంచి వచ్చింది, వాడి తాత ఎవడు అని 30 ఏళ్ల డాక్యుమెంట్స్ అడిగినప్పుడు ఇటువంటి పెద్ద ప్రాజెక్టుకు 90,000 కోట్ల రూపాయలు లోన్లు మంజూరు చేశారంటే ఏమీ లేకుండా మంజూరు చేస్తారంట. ఇవన్నీ సబ్మిట్ చేయాలి కదా ప్రతిదీ కూడా. అంటే కేవలం రాజకీయంగా ఒకరి మీద ఒకరు అప్పని హ్యాండ్ కావడానికి చేస్తున్నారు. ఈటల రాజేంద్ర గారు పార్టీ మారినా ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ఆయన బీజేపీ కావచ్చు, మన అప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కానీ వాస్తవం అవుతుంది కదా. డెఫినెట్లీ పార్టీ ఏదైనప్పటికీ ఆ రోజు జరిగినది విషయం అయితే మారిపోదు కదా. నిజం ఖచ్చితంగా నిజమే అవుతుంది, అదే చెప్పాల్సి ఉంటుంది. ముంజేతి కంకణానికి అందం ఎందుకు? ఆనాడైతే కేబినెట్ లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దాన్ని నాకు రాలేదంటున్నాడు. ఒకవేళ రాకపోతే అపోజ్ చేయాల్సిన బాధ్యత అయింది కదా. కేబినెట్ మినిస్టర్ నాకు ఏమీ తెలియదంటే అది నేరం అవుతుంది అంటున్నాడు. కేబినెట్ కదా, కేబినెట్ నిర్ణయంలో నాకు భాగస్వామ్యం లేదంటే కేబినెట్ మీటింగ్ లో కూర్చోనంటే లేక కూర్చుంటే ఏమి తెలియదంటే మరి లేమానికి ఆయనకి తేడా ఏముంది? తెలియకపోతే ఇది స్టార్ట్ అయ్యి సంవత్సరాలు అవుతుంటే మరి అప్పుడు ఎందుకు దీనికి అడ్డు చెప్పలేదు? అది కూడా ఒక విషయమే కదా. మంత్రిగా అంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా తెలుగుదేశం హయాంలో, ఇప్పుడు కాదు 20 ఏళ్ల కింద మంత్రి ఆయన కదా. 20 ఏళ్ల కింద మంత్రి, ఆ రంగంలో అనుభవం ఉందనే ఆయన కేబినెట్ సబ్ కమిటీలు పెట్టారు. యాక్చువల్గా ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వైబుల్ ఉందా లేదా, ఎట్లా చేస్తే బాగుంటుందని కేబినెట్ సబ్ కమిటీలు ఆయన పెట్టాడు. సబ్ కమిటీ ముందుకు రాలేదంటారు. రాకపోయినప్పుడు ఆ సబ్ కమిటీ విలువ ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి అడగాలి కదా. దాన్ని ఎందుకు పెట్టారు ఈ కమిటీలో, నేనేం మాట్లాడాలని అడగాలి కదా. అందుకని ఇవన్నీ అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు అని నిరూపించడానికి నేను స్పష్టంగా చెప్తున్నా. అవినీతి ఉంది, అవినీతి అంటే రాజకీయ కక్షే, కేవలం కాళేశ్వరంపై వచ్చే ఆరోపణలని రాజకీయ కక్షే అంటారా మీరు? ఖచ్చితంగా. అంటే నేను అదే అంటున్నాను కదా, ఆర్థికపరమైన ఆరోపణలు చేయడం రాజకీయ కక్ష కాదు. అది నిజంగా ఎంక్వైరీ చేయాలి. కింద నుంచి పై స్థాయి దాకా 90,000 కోట్లలో 1,00,000 కోట్ల అవినీతి అంటే తప్పు. ఖర్చు అయితే 90,000 కోట్లు అంటే దుర్గా గారు 1,00,000 కోట్ల అవినీతి అంటే ఏమన్నట్టు? అదిగో పులంటే ఇదిగో తోకలాంటిది. కనుక 10,000 కోట్లు అయిందని నేను రేషియో చెప్పాను ఎంత అయిందని. నేను చెప్పాను కదా, ఉదాహరణ అన్నం మెతుకు ఉడికిందా లేదా అంటే అందుకు ఒక మెతుకు చూస్తాం కానీ మొత్తం అన్నం బిస్కే కదా. అవినీతి ఉంది, అవినీతి మీద ఎంక్వైరీ చేయండి, నిజంగా భవిష్యత్తు శిక్షించండి. అంతేందుకు ఇప్పుడు దీని మీద విజిలెన్స్ కమిషన్ ఒకటేశారు. విజిలెన్స్ కమిషన్ ఇప్పటికే 38 మంది అధికారుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకోమన్నది, ఇతరత్ర ఆర్థికపరమైన వసూలు చేయమన్నది. దానికి నిన్న మొదలు పెట్టారు. కమిషన్ రిపోర్ట్ రాకముందే విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది. బీసీ కమిషన్ రిపోర్ట్ రావాల్సి ఉన్నది. మన ఎన్డీఎస్సీ, నేషనల్ మనకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కిషన్ రెడ్డి గారు కూడా అనొస్తలేదు. కేంద్ర మంత్రి ఆయన ఆ మాట అంటున్నాను, నేను పేరు పెడుతున్నాను. ఎందుకంటే కేంద్ర మంత్రికి మన ఎన్డీఎస్సీ ఎందుకు అనొస్తలేదు ఆయనకు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గురించి అవగాహన లేని మంత్రులు ఉన్నారు మనకు. అది ఒక రిపోర్ట్ ఇచ్చింది, ప్రైమరీ రిపోర్ట్ ఇచ్చింది, ఇంటీరియర్ రిపోర్ట్ ఇచ్చింది, మొన్న రిపోర్ట్ ఇచ్చింది. 2 పిల్లలు కొంగితే దాన్ని బాగు చేయకుండా ఎందుకున్నారని అడిగింది. ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది దీనికి? మొత్తం ప్రాజెక్ట్ కూలిపోలే, కొట్టుకపోలే. గతంలో మనకు మిడిమానేరు మొత్తం కొట్టుకుపోయింది కట్ట అంతా. దాన్ని బాగు చేసుకున్నామా లేకుంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి ఊరుకున్నామా? మనకు ఇల్లు క్రాక్స్ వస్తాయి కట్టించిన ఆ క్రాక్. సో ఫైనల్ గా అంటే మనం మాట్లాడుకుంటే ఇప్పుడు కాళేశ్వరం సమావేశాలు జరిగినాయని నేను అంటున్నాను. ఎగ్జాక్ట్లీ అండి. అలాగే కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటే అంటే నిజంగా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కట్టిన ప్రాజెక్ట్ ఇది ఆఫ్ కోర్స్. కానీ నిజంగా ఈ కాళేశ్వరం కూలిపోయేలా అంటే కొన్ని బీటల వారలా కట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన తప్పందామా, లేకపోతే ఇప్పుడైనా దాన్ని సవరించకుండా ఇంకా దీనిపై ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు తప్ప దాన్ని ఎటు విధంగా ముందుకు తీసుకెళ్లకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పంటామా? ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు, ఇంజనీర్ ని ఎన్నుకున్నారు, దానికి కావాల్సిన డబ్బులు ఇచ్చారు, మీరు యజమాని ఇంటి కదా. ఒక బాల్కనీ కూలి ఒక కూలి చచ్చిపోయాడు. బాల్కనీ ఎందుకు సరైన విధంగా స్టీల్ కంకర వాడకపోతే అయింది అనుకోండి. ఇప్పుడు బాల్కనీ కూలిపోతే మొత్తం ఇంటి బాధ్యత మీ మీద పెట్టి మీ మీద కేసు పెడతామా? జరుగుతుంది అదే. నేనేమంటానంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు. ఇక్కడ టిఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ కాదు. దాని ప్రాజెక్ట్ ఓనర్ అంటాం. ఓనర్షిప్ ఆఫ్ ఈ ప్రాజెక్ట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ అంటారు కానీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ లేకుంటే కాంగ్రెస్ బీజేపీ అన్నారు కదా. ఇవాళ ఏమైందంటే ఆ 2 పిల్లలు, అందుకని చాలా వరకు కాళేశ్వరం గురించి ఒక పెద్ద చర్చ పెట్టుకోవాలి మనం. దీనిలో ఒక బ్యారేజ్, అది బ్యారేజ్ కి ఎక్కువ, డ్యామ్ కు తక్కువ. ఒక మాట చెప్తాను, ఎప్పుడు కూడా నేను ఢిల్లీ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ, ఢిల్లీ కానీ కేంద్ర పాలిత ప్రాంతాలు ముఖ్యమంత్రులు ఉంటారు, కేజ్రీవాల్ ఉన్నప్పుడు ఇప్పుడు మనకు రేఖా గుప్తా ఉన్నది. ఢిల్లీ ప్రభుత్వం ఎట్లాగో ఇది అంతే. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ, శాంతి భద్రతలు ఆ చేతిలో ఉండే. ఇక్కడ కూడా బ్యారేజ్ కి ఎక్కువ. బ్యారేజ్ అంటేనేమో
కేవలం నీటి నిల్వ 2-3 టీఎంసీలు మించదు. ఉదాహరణకు మనకు ప్రకాశం బ్యారేజ్ అంటారు దాన్ని, డ్యామ్ కాదు. అట్లానే ధవళేశ్వరం బ్యారేజ్, ఈ బ్యారేజ్లు అంటారు. అంటే నీళ్లు పొంగిపోతుంటాయి, తక్కువ నీళ్లు స్టాక్ ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు, 17 టీఎంసీలతో మేడిగడ్డ, 11 టీఎంసీలతో అన్నారం, 9 టీఎంసీలతో సుందెల్ల. ఈ 3 బ్యారేజీలు, 2 బ్యారేజీలు గోదావరి నది మీద, ఒక బ్యారేజ్ గోదావరి నదిలో ప్రాణహిత కలిసిన తర్వాత కట్టిన బ్యారేజ్. ఈ బ్యారేజ్ లో 2 పిల్లర్లు ఉంచిపోయినాయి. మొత్తం 85 పిల్లర్లు, 7 బ్లాక్ 7 పిల్లర్లు. దీంతో ఉన్న దానిలో 2 పిల్లలు కుంగినాయి, కూలిపోలే, కాలిపోలే, కొట్టుకపోలే. ఈ 2 పిల్లలు కుంగడానికి కారణం ఏమిటి తెలుసుకొని ఆ బ్లాక్ లో ఉన్న 2 పిల్లలను సరి చేస్తే మళ్ళీ నీళ్ళు నింపొచ్చు. కొంచెం సీపేజ్ ఉంది అంటే కింది నుంచి పోతున్నాయి. అంటే దీన్ని ఈ మొత్తం 3 బ్యారేజీలు, 36 పంప్ హౌజులు, 17 సబ్ స్టేషన్లు, దాదాపు 250 కిలోమీటర్ల సొరంగాలు, పెద్ద 141 టీఎంసీల నీరు నిల్వ అవసరమైన గంగాళాలు లాంటి మన రిజర్వాయర్లు, ఇన్నిటితో కూడుకుంది కాళేశ్వరం. పట్టింది కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే. ఈ 90,000 కోట్లలో ఓ 4,000 కోట్లు వృధా అయింది అనుకోండి, లేకుంటే 10,000 కోట్లు అవినీతి పాలైంది అనుకోండి. ఈ మిగతాదంతా మనకు కనపడుతుంది కదా, ప్రాజెక్ట్ కనపడుతుంది కదా. ప్రాజెక్ట్ లో ఇన్ని ఉన్నాయి. కాళేశ్వరం అనగానే ఆ పేరు పెట్టడంలో ఏమైందంటే కాళేశ్వరం అంటే కుంగిపోయింది, కూలిపోయింది, కొట్టుకుపోయింది అనే మాటను అంటే చెప్పాను కదా. ప్రచారము నిజం గణపతి ఆటేలోగా అబద్ధం మొత్తం. నేను బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు చేస్తలేను, నేను ఒక పౌరుడిగా చెప్తున్నాను. ఇక్కడ జరిగింది అది. దీన్ని బాగా ఫోకస్ చేస్తుంది ఇంకోటి, కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు అని చేయడానికి గత ప్రభుత్వంలో చేసిన దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. అంతేందుకు నాగార్జున సాగర్ మొదలు 478 కోట్లతో మొదలైంది. 3వ దశకు వచ్చే వరకల్లా 1,00,000 కోట్లకు వచ్చింది. అంటే ఆ 1,00,000 కోట్లు వృధానండి. మనం కాలువలు దోకున్న తర్వాత ప్రాజెక్ట్ కట్టా 475 కోట్లు ఖర్చు అయింది. నేను ఒక మాట చెప్తాను, ఆనాడు సుబ్బరామరెడ్డి గారని ఆయన బతికే ఉన్నాడు. అప్పుడు సిమెంట్ కుంభకోణమే ఆయన జైల్లో పడిపడేసాడు. సిమెంట్ కుంభకోణం జరిగితే అక్కడ మన డ్యాము నిలవదు కదా, మరి మొత్తం డ్యామ్ పనికిరాదన్నామా? కాదు కదా. అందుకనే డ్యాములు వేరు, ప్రాజెక్టులు వేరు, రిజర్వాయర్లు వేరు, ఇన్ని ఉన్న మొత్తం ప్రాజెక్టులు అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అన్నది, దీని ప్రాజెక్ట్ అన్నది. దీన్ని పెట్టి అప్పుడు దాన్ని ఆలోచిస్తే కరెక్ట్ ఉంటది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే 1.5 year గా తన బాధ్యతను మార్చి ఎవరికైతే నీళ్లు ఇవ్వన్న రైతులకు దాన్ని బదనాం చేయడం కోసం మాత్రమే దీన్ని పునరుద్ధరిస్తలేదు. కేవలం 2,000 కోట్ల రూపాయలతో మళ్ళీ బ్యారేజ్ కట్టుకోవచ్చు. అక్కడ బ్యారేజ్ పునరుద్ధరించవచ్చు. 2,000 కోట్లు కావన్నా 2 లక్షల కోట్ల పంట నష్టపోదామా చూడాలి కదా. కేవలం రాజకీయ వివాదంగా మార్చి గత ప్రభుత్వం చేసిన ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు, ప్రపంచంలో ఇది ఒక వింత అంటున్నాను, ప్రపంచ వింత అంటున్నాను. ఎందుకంటే ప్రపంచంలో బ్యారేజ్ కమ్ డ్యామ్ ఇంత పెద్ద ఎత్తున కట్టలు ఎవరు కూడా. నదిలో నీళ్ళ నాపి అంటే చాలా వరకు మీకు ఒక అర్థం కావాలంటే, ఎప్పుడైనా డ్యాములు కడితే డ్యామ్ వెనుక భూసేకరణ ఉంటుంది. దాని వెనుక చాలా 100 ఎకరాలు 1000 ఎకరాలు మునిగిపోతుంది. ఇక్కడ అట్లాగా నదిలో నది, మీరు మేడిగడ్డ ప్రాజెక్ట్ నుంచి పైకి వచ్చే నీళ్లు మొత్తం వెనక దాకా తాగుతాయి, అంటే వెనక దాకా ఆనుకుంటాయి. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెనక అంటే నదికి కొత్త నడకలు నేర్పడం అంటాం. అంటే ఒక 100 feet ఎత్తిపోసి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా వెనుక నదిలో నీళ్లు పోయడం. మీరు ఒక మంచి టూరిస్ట్ మన ప్లేస్ అవుతుంది. అంటే నదిలో పడవలు తిరగవచ్చు, మత్స్య సంపద పెరిగింది, భూగర్భ జలాలు పెరిగినాయి. ఇన్ని ప్రయోజనాలు పక్కన పెట్టి ఎన్ని ఎన్నికరాలు నీళ్లు వాడింది అంటే వైబిలిటీ గురించి మాట్లాడుతాను. వైబిలిటీ సమస్య కాదు. వైబిలిటీ అంటే ఒక మాట చెప్తానన్నా, తెలంగాణలో చాలా వరకు నీటి కొరత ఉంటుంది, మంచినీళ్ళ కొరత ఉంది అనుకోండి. మా పెదనాన్న గారు ఒక 2 కిలోమీటర్ల దూరం పోయి మంచినీళ్ళ కోసం బిందె పట్టుకొని ఎత్తుకొచ్చేవాడు. నాకు కాళ్ళు అరుగుతాయి అనుకుంటామా? మనం తండాలను చూస్తుంటాం. ఇక్కడికైనా నీళ్లు లేకపోతే నీళ్ల కోసం కిలోమీటర్ల నడక చేస్తాం. అట్లానే నీళ్లు లేని చోట నీళ్లు రావడానికి భగీరథ ప్రయత్నం చేసిన నీళ్లు వచ్చినాయి. ఈ నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, నిధుల నియామకాల తెలంగాణ పేటెంట్ హక్కు ఉందో దాన్ని పరకంగా చెప్పాలంటే 1.5 year గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పాత ప్రభుత్వం మీద కక్ష ఉంటే తీర్చుకోండి. నిజంగా అవినీతి జరిగితే ప్రమాణాన్ని జైలుకు పంపుతాం అందరినీ కూడా. నేను కూడా పబ్లిక్ మనీ అంటే పబ్లిక్ మనీని ఎప్పుడు దుర్వినియోగం చేయకూడదు కూడా. ₹1 కూడా నేరమే. ఈ కాంగ్రెస్ లో 55 కోట్లే కదా అంటే 55 కోట్లు పైసలు కావా? మనకి కాదా? మన ప్రజల అవును, డెఫినెట్లీ అండి. అవినీతి జరిగిందంటే అది ఎవరైనా సరే రైతులకు శిక్ష విధించకండి. కాళేశ్వరంపై కక్ష, రైతులకు ఎందుకు శిక్ష అని ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నట్లు నిజమే అది. ఈ రాజకీయ విద్వేషాలు పక్కకు పెడితే నిజంగా ఫైనల్ గా లాస్ అవుతుంది ఎవరు అంటే సామాన్య ప్రజలు, రైతులు. అక్కడ ఆ ఏరియాలో ఉండే ఎక్కువగా వాళ్ళ పంటలు నష్టపోతున్నారు, వాళ్ళ తాగునీటికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి నిజంగా మాట్లాడుకుంటే అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణ ఎప్పుడు పూర్తవుతుందని మీరు అనుకుంటున్నారు? లేదా నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ పూర్తిగా దాన్ని కంప్లీట్ చేసేసి ప్రజలకి అందుబాటులోకి రావడానికి వస్తుందా? అసలు వస్తే ఎప్పటికి వరకు వస్తుంది అనుకుంటున్నారు? రాక తప్పదు.
ఎందుకంటే ప్రజల ముహూర్తం అన్న ఆసన్నమైన భావం ముహూర్తం ఆసన్నమైన తర్వాత అది ఆగకమానం, అది రాకమానం. ఎందుకంటే మీరు అన్న మంచి ప్రశ్న దొరుకుతారు. కమిషన్ ఇప్పుడు పూర్తవుతుంది. ఇందులో 3 ఉన్నాయి. ఒకటేమో విజిలెన్స్ కమిషన్ వేసింది, అధికారుల మీద ఏ చర్య తీసుకోవాలంటే ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, దానికి ఎవరు బాధ్యులు, దానికి ఏ సంతకం పెట్టారు, అధికారుల మీద 38 మంది మీద చర్య తీసుకోవచ్చు. నెంబర్ 1 స్టార్ట్ చేశాను నేను. రెండవది పీసీ ఘోష్ కమిషన్, సుప్రీంకోర్టు మాజీ జడ్జి, నేను అడ్వకేట్నే కదా, ఆయన కూడా విచారణ పొడిగించుకుంటూ పోతున్నాడు. అవసరమైన ప్రశ్నలు కాకుండా అవసరం లేని ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అని ఉంటాయి. అంటే ఒక కమిషన్ నియమించినప్పుడు ఏ అంశాలు తీసుకోవాలి మీకు అని ఉంటాయి. ఆయనకి ఇచ్చిన అంశం ఏంటంటే మేడిగడ్డ కొంగడానికి కారణం ఏమిటి, దాని తర్వాత పైన 2 బ్యారేజీలు ఏమైంది, దీని విషయాలు మాట్లాడమన్నారు. ఆయన బ్యారేజ్ మార్చడానికి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ ఏంటిది, అక్కడి నుంచి ఎందుకు మార్చారు, అక్కడి నుంచి మొదలు పెట్టి బిగ్ బాస్ ఎవరు అని అడుగుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. ఇప్పుడే మీరు చూడండి, ఉదాహరణకు ఒక సామెత ఉంది, అది వాడాలన్నా వాడొద్దా కాదు కానీ నేనేమంటే ఒక వ్యక్తి ప్రశ్న వేసిందట, మీ భార్యని మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా, రెండే చెప్పాలి, కొడుతున్నా మానేసినా. ప్రశ్న తప్పది. కొడుతున్నా అంటే తప్పే, మానేసినా అంటే అంతకుముందు కొట్టినట్టే కదా. ఇటువంటి ప్రశ్నలు వేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి 7వ సారి మొన్న అది పొడిగించబడ్డది. ఎందుకు పొడిగించబడ్డది? అవసరం లేకున్నా కూడా పొడిగిస్తున్నారు అంటున్నారు. అంతే కదా. ఏమంటారంటే రాజకీయంగా వీళ్ళందరినీ ఇరికిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఏమైతుంది, ఇప్పుడు ఏమైందంటే చివరికి ప్రభుత్వం దగ్గరికి వచ్చింది. ఏమని అంటే ప్రభుత్వం కేబినెట్ తీర్మానాలు ఇవ్వండి అని ఇప్పుడు అడుగుతుంది. ఈ మాట మొదలు అడగొచ్చు కదా. కమిషన్ విచారణ మొదలు కాగానే దీని మీద కాగితాలను సేకరించే బాధ్యత కమిషన్ కాదా? ఇప్పుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో దీనికి కేబినెట్ తీర్మానం ఉందా లేదా అంటే, మనం భోజనం చేసేటప్పుడు కొన్ని పద్ధతులు పాటిస్తాం దొరుకుతాం. ఫస్ట్ మనం పచ్చడితో తింటాం, నేను సామాన్య మానవుడు, తర్వాత కూర కలుపుకుంటాం, తర్వాత చారు పోసుకుంటాం, తర్వాత మజ్జిగతో తింటాం. అంతే కదా. ఈ 4 గంటల కనీసం మినిమం ఉండాలి. మొదలే మజ్జిగన్న తింటే మరి పచ్చడి కలుపుకుందాం. ఇప్పుడు పచ్చడి దగ్గరకు వచ్చింది కమిషన్. ఏమైందంటే మొత్తం దీనికి అసలు అంటే బేసే కదా, 5వ తరం అంటాం కదా మనం. ప్రాజెక్ట్ 5వ తరం ఉందా లేదా అని అడుగుతున్నాను. ఈ ముచ్చటి మొదలెందుకు అడగలేదు అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు హైడ్రా మూసి ఏదైనా చూడండి బాగా భయపెట్టి వెంటనే ఇప్పుడు మా హైడ్రా గురించి పెద్ద వార్తలు ఎందుకు వస్తలేవు? వాళ్ళు గునువు ప్రకారం పోతున్నారు, కావాల్సింది చేస్తున్నారు, దాని మీద వార్తలు లేవు. మొదలు హైప్ క్రియేట్ చేశారు, మొత్తం అంతా హల్చల్ చేశారు. అట్లానే మూసి ప్రాజెక్టు గురించి కూడా నేనేమంటున్నానంటే దీని మీద ఎప్పుడు వస్తుంది అన్నారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు ఇక ఇంకొచ్చే ఇప్పుడు జూన్ అయిపోతుంది, జూలై 31 దాకానే దాని పొడిగింపు, అంత తర్వాత ఉండదు. ఈ లోపల నివేదిక తయారు చేసుకోవాలి, రావాలి. ఎన్టీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే కమిషన్ల కాలం నడుస్తూనే ఉంటదయా, మీరు చేయాల్సిన పని దీన్ని ఏం చేస్తారు, దీన్ని ఎట్లా పునరుద్ధరించి రైతులు నీళ్లు ఇస్తారు అని ఆలోచించండి అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టును క్షుణ్ణంగా చదివిన నేను. అది దాన్ని ఆచరించాలి, రైతులకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఈ వర్షాకాలంలోనైనా ఆ నీళ్ళని ఎత్తిపోసి కాళేశ్వరం నీళ్లను అది మన మేడిగడ్డ నుంచి పైకి ఎత్తిపోసి ప్రజలకు నీళ్లు ఇస్తే అప్పుడు ఆటోమేటిక్ బాగుంటది. కానీ రాజకీయ కక్షల కోసం అది పనికిరాని ప్రాజెక్ట్ నిరూపించడానికి ఇంకా ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఇంకా ఖచ్చితంగా. అది ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్లు నిజంగానే కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు గవర్నమెంట్ కి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని అంటున్నారా మీరు? అంటే లైక్ వాళ్ళు చెప్పే దాన్ని బట్టి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి విచారణ జరుగుతుంది. కమిషన్ నేను అడ్వకేట్ నే కనుక పేరు కామెంట్ ఎప్పుడు తప్పు కాదు, నేను ఆ మాట అన్నాను. కానీ వాళ్ళ తీరు అట్లా ఉన్నదని గవర్నమెంట్ నుంచి కాదు, వాళ్ళకు కూడా మనకు కామన్ సెన్స్ అంటాం కదా మనం. ఇప్పుడు నా విచారణకు వచ్చిన అంశాలు నేను పరిదాటి ఎట్లా ఉంటది. ఇప్పుడు నన్ను దీని గురించి అడిగింది, నేను బనకచెర్ల గురించి మొత్తం మాట్లాడుతూ బనకచెర్ల పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్తే ఎట్లా ఉంటది కదా. కాళేశ్వరం గురించి మనం ఇద్దరం మాట్లాడుకుంటాం, కాళేశ్వరం మాట్లాడుతూ దానికి అవసరమైన సపోర్టింగ్ ఎందుకు చెప్పాను బనకచెర్ల గురించి, ఇది కూడా ఇట్లాంటి స్కీమే. అవన్నీ తిరగడం ఈ రంగంలో కొందరు చీఫ్ ఇంజనీర్ తో కలిసి పనిచేసిన వాడిని, నేను అడ్వకేట్ గా కానీ పనిచేసిన వాడిని. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపమని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక్కొక్క ప్రతినిధి పంపితే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో నేను ఢిల్లీకి పోయి ఆ ప్రతినిధి బృందంలో ఒక అఫిడవిట్ సమర్పించిన వాడిని. కనుక నీటి రంగం తెలియని వాళ్ళు మాట్లాడుతుంటే ఏమైందంటే దీనికి మునిగిపోయింది పనికిరాంది అని కాంగ్రెస్ అంటారు, ఇది అద్భుతమైన ప్రాజెక్టు అసలు ఎక్కడ లేదు అనేమో బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. రాజకీయ పోరాటం కాదు కదా, బీజేపీ వాడే మధ్య ఇటు కాకుండా అటు కాకుండా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని రాజకీయ అంశంగా మార్చడం వల్ల వస్తున్న సమస్య. ఇప్పుడు కూడా రైతులు సంఘటితం అయితే అసలు వీళ్ళందరూ పని పట్టేవాడు. ఇప్పటిదాకా 80 ఏళ్ల స్వాతంత్రంలో మాకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని అడిగి వీళ్ళు రాజకీయ పక్షాల పని పట్టేవాడు. కానీ పాప రైతులు అమాయకులు, ఇస్తే సంతోషపడుతున్నారు, ఇవ్వకపోతే ఏడుస్తున్నారు, అంతే కదా. అందుకని ఈ ప్రాజెక్టును ఒక రకం బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటాం కదా. ఇందులో త్రాగునీరు ఉన్నది, సాగునీరు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి.
సాగునీరుకి మిషన్ భగీరథ, సాగునీరుకి మిషన్ కాకతీయ. ఉమ్, అట్లానే పరిశ్రమలకు 20 టీఎంసీలు పరిశ్రమలకు అవసరం. పరిశ్రమలు తక్కువ నీళ్లు పడతాయి, కానీ పరిశ్రమల వల్ల ఉపాధి వస్తుంది కదా. ఉమ్, అంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఎందుకు అంటున్నానంటే, నీళ్లు భూమి మీద నిలువ ఉంటే దాని చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది, అవును, మత్స్య సంపద పెరుగుతాయి, మత్స్య సంపద వల్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఉమ్, వరి నాటే వేయాల్సిన అవసరం లేదు. మామూలుగా బోర్ల మీద కూడా ఎక్కడెక్కడ దూరంగా కాలువ పోతుంటే నీళ్లు అక్కడ భూమి గర్భంలోకి నీళ్ళు జలాలు ఎక్కుతే, ఉమ్, గతంలో 20 మీటర్లకు లేని నీళ్లు ఇలా 12 మీటర్లకు వచ్చినాయి అనుకోండి పైకి నీళ్లు, అప్పుడు బోరింగ్ వేసుకునే వాళ్ళకి లాభం కదా. అవును, అందుకని yes, definitely. చూడాలి తప్ప డైరెక్ట్ గా నీ పొలానికి నీళ్ళు వచ్చినాయా, లేకుంటే ఎకరానికి వారిందా, 1,00,000 ఎకరాలకు వారిందా, అసలు పర్పస్ నెరవేరిందా లేదా అంటే అవును, గతంలో విస్తీర్ణానికి definitely. కూడా స్థిరీకరణ, గత 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 భూములకు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్థిరీకరణ. ఉమ్, ఇంతకుముందు ఈటల రాజేంద్ర గారు మాట చెప్పారు, నాకు చాలా తెలుసు. అక్కడ మనకు హుజురాబాద్ దాటి కాకతీయ కాలువ వరంగల్ పోకపోయేది. హుజురాబాద్ దగ్గర రైతులు కాలువకు గండి కొట్టి వెతుకుంటుంటే మనం ఏమంటారు దాన్ని, 2 దేశాల మధ్య పోరాటం చేయాలంటే కొట్టుకునే వాళ్ళు రైతులు. ఉమ్, ఇవాళ సూర్యాపేట దాకా పోతున్నాయి నీళ్లు, నిర్మలగిరి దాకా పోయిన నీళ్లు ఎక్కడి నుంచి పోయినాయి అంటే దీన్ని మసిపూసి మారడుగా చేసి Okay. ఏమన్నా నేను ఎప్పుడు ఆ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాను. ఆ ప్రభుత్వం చేసిన దానిలో పెద్ద తప్పు ఏంటంటే ఈ ప్రాజెక్టు మీద ఒక ఏటీఎం గా వాడుకున్నారు, కింది నుంచి మీ దాకా డబ్బులు తిన్నారు. దాన్ని పట్టుకుందాం. అసలు వీడు ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు రాజకీయ కక్షతో అసలు తిన్నవాడు పోతున్నాడు కదా, అసలు డబ్బులు అక్కడ ఆవగింజ కాడ అరుస్తున్నాం, ఉమ్. గుమ్మడికాయలు పోతున్నాయి అక్కడ. ఆ గుమ్మడికాయలు పట్టుకుందామని నేను. ఓకే, డెఫినెట్లీ అండి. అండ్ ఇంకొకటి, ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏవైతే రేవంత్ రెడ్డి గారు చేశారో, నిజంగా ఆ పేపర్స్ మరి సబ్మిట్ ఎప్పుడు చేయబోతున్నారు ఒకవేళ అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నుంచి? అలాగే ఈటల గారు కూడా ఏం చెప్పారంటే, మీరు ఇది ప్రూఫ్ చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, తప్పుకుంటానని ఆయన చెప్పారు. మరి ఇది ఈ పరిస్థితి ఎక్కడికి వెళ్తుందంటారు? అంటే ఒక మాట చెప్తాను, నేను గ్రామ సర్పంచ్ గా, వార్డు మెంబర్ గా, మండల అధ్యక్షుడిగా పనిచేశాను. నేను ఫైల్ పట్టుకొని తిరిగి కదా, నా మండల ఆఫీస్ ఉంటుంది అక్కడ చూసుకోమంటా, అంతే కదా. లేకపోతే నా పంచాయతీ ఆఫీస్ ఉంది అక్కడ. నేను 40 ఏళ్ల కింద సర్పంచ్ కనుక ఇప్పుడు నేను కాగితాలు సంఘాలు పెట్టుకుని తిరగలేం కదా. ఇది కూడా అంతే. ఇప్పుడు నిజంగా ఆ ప్రూఫ్స్ చూపించలేరంటారా? గత ప్రభుత్వం ఇప్పుడు చూపించడానికి అవకాశమే లేదా? ఒకనాటి కాలం లేదు. ఇప్పుడు ఇవాళ ఆధునికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన సందర్భంలో చూసుకుంటే ప్రతి పేపర్ కూడా పారదర్శకంగా బయట పెట్టవచ్చు కదా. ఇప్పుడు 96 సార్లు మినిట్స్ ఉంటాయి కదా, క్యాబినెట్ మీటింగ్ మినిట్స్. మనం ఒక్క నిమిషం మీరు నేను కూడా తెలుసుకోవచ్చు, సమాచార ప్రకారం తెలుసుకొని మీరు నేను కూడా తెలుసుకోవచ్చు. అంటే నేనేమంటున్నానంటే, మాజీ ప్రజాప్రతినిధులు దాన్ని తీసి సంఖ్యలు పెట్టుకొని తిరిగి మనకి సబ్మిట్ చేసిన అవసరం, అట్లా కూడా సబ్మిట్ చేసారు. ఇప్పుడు చూడండి, ఒక బుక్లెట్ కేసీఆర్ సమర్పించాడు, కదా మనం విచారణ పోయినప్పుడు చూసినాం కదా. ఇప్పుడు ఏమంటున్నా అంటే, ప్రభుత్వం రికార్డు ఉంటాయి కదా, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు ఇది జాగీర్లు కాదు, ఎవరి జాగీరు కాదు. ఇది మధ్య యుగ రాజకీయాలు లేమన్నా. వీళ్ళందరూ రాజులు కాదు, మనమంతా పాలితులం కాదు. వీళ్ళందరూ మన సర్వెంట్స్, వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్. వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలను సమర్పించాల్సిన అవసరం ఉన్నది. ఈటల రాజేందర్ కో, కేసీఆర్ కో, మన హరీష్ రావుకో, తుమ్మల నాగేశ్వరరావు బాధ్యత లేదు, ప్రభుత్వం సమర్పిస్తుంది. అందుకని ఏమైంది కమిషన్ ఏమడిగింది, ప్రభుత్వాన్ని అడిగింది, ఈ కాగితాలు ఉన్నాయా లేవా, వాళ్ళే ఉన్నాయంటుంటూ మీ దగ్గర ఉన్నాయా లేవా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సాక్షాత్ ముఖ్యమంత్రి లేవు పొమ్మంటే అందులో తీర్మానం లేవంటున్నారు. అదే ఇవ్వమనండి. అది ఇస్తే ఈ రెండిట్లో ఏది నిజం ఏది తప్పు తెలుస్తుంది కదా. ఈటల రాజేంద్ర గారు తప్పు, రాజేంద్ర గారు తప్పు మనం గమనించవచ్చు. కాదు నిజం ఉందనుకోండి, అప్పుడు రాజేంద్ర గారు. ఇప్పుడు గెలుపోవటం రాజకీయ నాయకులే కావు, ప్రజలకు గెలుపోవటం, వాళ్ళ గెలుపోవటంలో ఇప్పుడు ఏమంటారు దాని, వాళ్ళ సంకటం మనకు సంకటం వచ్చినట్టు, వాళ్ళ పంచాయతీ మనకు సంకటం, ప్రజలకు సంకటంగా వచ్చినట్టు. ఇది ప్రభుత్వమే సమర్పించాలి. తప్పైతే తప్పు, ఒప్పైతే ఒప్పు తేల్చండి, మన నష్టమేం లేదు. నేను 1 సైడ్ కూడా కాదు, తప్పైతే తప్పని తేల్చండి, నష్టం ఉన్నది. అప్పుడు ఎవరు చేసుకోవాలో వాళ్ళు పోతారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పటిదాకా చాలా పాత వెనకటి చూడవచ్చు కానీ ఆదాయానికి మించిన ఆస్తులతో జైలుతో పోయింది తప్ప ప్రభుత్వ నిర్ణయాలు విధానాల మీద పోలేదు. విధానాలు తప్పని పోలేదు. అట్లానే లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణంలో పోయిండు, మనకు కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంలో పోయిండు. కానీ ఒక ప్రభుత్వం నిర్ణయం చేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడితే ప్రాజెక్ట్ కట్టడమే తప్పని ఎవరైతే జైలు పంపించారు కదా అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏమైంది అంటే, దానికి దీనికి డిఫరెన్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రులు జైలుకు పోయిండ్రు, సాక్షాత్తు ప్రధానమంత్రిగా పనిచేసిన మన పివి నరసింహారావు గారి ఒక చిన్న సెషన్స్ కోర్టు ముందు చేతులు పట్టుకుని నిలబడ్డాడు. చూసాం మనం. ఇందిరాగాంధీ లాంటి వారే మన హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు తీర్పిస్తే ఇంటికి పోవాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ విధించిన తర్వాత తప్పు చేసిందా ఒప్పు చేసింది, ఈ నెల అదే 25 జూన్ ఎమర్జెన్సీ విధించిన రోజు. అందుకని మహామహులే జైలు పోయిన సందర్భంలో ఎవరు అతిథులు కాదు. మా నాన్నకు అవి పంపుతారా, సవాలు పంపుతారా, ఆయన కోర్టుకు పిలుస్తారా అంటే ఎవరినైనా పిలుస్తారు. కోర్టు అందరు సమాజంలో అంతే కదా. అందుకని ఇక్కడ దీన్ని కనీసం నేను నా విజ్ఞప్తి ఏంటంటే,
ఈ విచారణ అటువంటి చేయండి. విచారణ రిపోర్ట్స్ ఇవ్వాలి కాబట్టి రేపు వస్తాయి. ఉమ్, ప్రజలకు న్యాయం చేసేందుకు మీ రాజకీయ కక్షలు మాని ఈ మేడిగడ్డలో ఆ 2 పిల్లలు కుంగిన పిల్లలను బాగు చేస్తారా? మొత్తం తీసేస్తే కూడా 4,000 కోట్లు అవుతాయి. మొత్తం తీసి మళ్ళీ కట్టమంటే కూడా. కానీ 4-5 వేల కోట్లు ఖర్చు అయితే 4-5 లక్షల రూపాయల కోట్ల ఆదాయం వచ్చింది అనుకోండి, అప్పుడు నయమే కదా. అంటే దీన్ని బాగు చేసుకొని నడిపించమని, దీని రాజకీయ Definitely. కక్షలకు దీన్ని బలి చేయొద్దని మనం అంత ప్రజలు, మనం మీడియా కూడా ప్రభుత్వాన్ని కోరుతాం. ప్రభుత్వాలు సహజం, ప్రభుత్వాన్ని కోరుతాం. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా కోరదాం. ఎస్, బండారు రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా చక్కగా అర్థమయ్యే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. సో అదండి, అంటే ప్రతి సవాళ్ళు రోజు జరుగుతున్నాయని చూస్తున్నాం. కాకపోతే కేబినెట్ ఆమోదం లేకుండా చేశారు అని ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చేయడం అయితే దుమారాన్ని రేపుతోంది ప్రస్తుతం. అలాగే దానికి కౌంటర్ కూడా ఈటెల రాజేందర్ ఇచ్చారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా కాళేశ్వరం అనేది దానికి స్థాపించిన ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం. కానీ ఫైనల్గా లాస్ అవుతుంది మాత్రం ప్రజలే. సో ఏదేమైనప్పటికీ ఇవన్నీ పక్కకు పెట్టి వీళ్ళంత తొందరగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి విచారణ కంప్లీట్ అవ్వాలి, వీళ్ళంత తొందరగా అది ప్రజలకు అందుబాటులోకి రావాలని అయితే కోరుకుందాం. చూద్దాం అసలు ఏం జరగబోతున్నది, కాస్త వెయిట్ చేసి చూడాల్సిందే. నమస్తే, ఇది ఇవాల్టి మన స్పెషల్ డిబేట్.